హలో గైస్, సో ఈ వీడియో వచ్చేసి ఫేక్ నెయిల్స్ పార్ట్ 2 అన్నమాట. ఫస్ట్ అయితే ఈ నెయిల్స్ అండ్ నెయిల్ పాలిష్ అయితే చూస్ చేసుకున్నా. అస్సలు ఆలోచించకుండా నెయిల్ మొత్తం కూడా గ్లూ పెట్టేసిన. ఇక మా అత్తమ్మ ఇట్లా కాదని చెప్పేసి తనే పెట్టించింది అండ్ నేను స్టిక్ చేసుకుంటున్నా. నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఫేక్ నెయిల్స్ పెట్టుకోవడము. ఆఫ్ కోర్స్ మీరు అందరు ఎప్పుడు ట్రై చేసి ఉంటారు. ఇవి కట్ చేయొచ్చా? ఎందుకంటే కెమెరాలో బాగానే కనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్ గా చాలా వియర్డ్ గా ఉన్నాయి. బట్ నెయిల్ పాలిష్ పెట్టాక బాగానే ఉన్నాయి, ఓకే అనిపించింది. ఇక ఇవి మనం ఒకరమే పెట్టుకుంటా ఎలా అని చెప్పేసి శ్రావ్య కూడా స్టిక్ చేసేసి నెయిల్ పాలిష్ పెట్టిన. ఇవి పెట్టాక ఒక 5 minutes వరకు బాగానే ఉన్నాయి. ఇంకా తర్వాత నెయిల్స్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా మా అత్తమ్మ ఫుల్ నవ్వుతుంది. అసలు రీజన్ ఏంటో తెలియదు మాకు కూడా. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసినాం అనమాట, అంటే మాదేమైనా మిస్టేక్ ఉందా అని చెప్పేసి. అసలు ఇంత థిక్నెస్ ఉన్న ప్లాస్టిక్ కూడా మెల్ట్ అయింది అంటే ఆ గ్లూ ఎంత కెమికల్ అనేది అర్థం చేసుకోవచ్చు. అసలు నేనైతే షాక్ అయిన ముచ్చట ఏంటి అంటే, మా అత్తమ్మ వాళ్ళ షాప్ లో అండర్ 13 years ఉన్న పిల్లలే ఎక్కువగా ఇవి పర్చేస్ చేస్తారంట. నా సజెషన్ ఏంటి అంటే అండర్ 18 ఉన్న వాళ్ళు ఇవి యూజ్ చేయకండి. చెప్పలేం కదా, స్కిన్ అండ్ నెయిల్స్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇలా మెల్ట్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో చెప్పండి అండ్ లెట్ మీ నో. దిస్ ఇస్ ఫర్ టుడే గైస్, బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.